హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, విస్తరించిన నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం, కర్ణాటక, తమిళనాడుతో సహా రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా కురినటువంటి వర్షాలు. వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా మధ్యాంధ్ర వరకు కూడా వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ, అదేవిధంగా కర్నూలు, కడప, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తెలంగాణ జిల్లాలు కృష్ణా బేసిన్ మొత్తం కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మహబూబ్ నగర్, గద్వాల్, నాగర్ కర్నూల్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్యాంధ్ర మీదుగా కొనసాగుతుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర జిల్లాల వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి పొడిగాలులు, చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. అత్యధికంగా రాయలసీమ జిల్లాలో ఇవాళ రేపు నైరుతి రుతుపవనాల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.